దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధాత్మదేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేశారని, వాక్యము చదివారని, ప్రభుత్వ సమయాన్ని గడిపారని నమ్ముచూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచూ ఉన్నాను. ఒకవేళ చేయకపోతే ఇప్పుడే చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరిట మిమ్మలను కోరుతూ ఉన్నాను. ఈరోజు దేవాది దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనమును చదువుకుందాం. ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్నాడండి. ధైర్యముగా ఉండుము. ఇది చిన్న మాటే అయి ఉండొచ్చేమో కానీ చాలా శ్రేష్టమైనటువంటి మాట. ధైర్యముగా. ఈరోజు అనేక మంది జీవితాలలో మనం గమనిస్తే మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, బలహీనతలు, అనారోగ్యాలు, కుటుంబంలో ఉన్నటువంటి శోధనలను బట్టి చాలామంది జీవితాలలో ఒక అధైర్యం. కొంతమంది వారికి భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన వారి జీవితంలో వచ్చినప్పుడు అధైర్యం. కొంతమంది యవన బిడ్డలు, నేను బాగా చదువుకున్నాను, ఇంకా మంచి ఉద్యోగం రాలేదే, నాకు వయసు అయిపోతూ ఉంది, వివాహం జరగడం లేదు, వివాహమై అనేక సంవత్సరములు అవుతూ ఉంది, ఇంకా సంతాన భాగ్యము నాకు కలగలేదు. ఇలాగా ఎన్నో ఆలోచనలు మనం కలిగి ఉంటూ ఉన్నాము. కొంతమంది ఇంకా అద్దె గృహంలోనే ఉన్నాను, సొంత గృహాన్ని కూడా కట్టుకోలేకపోతూ ఉన్నాను, కొనుక్కోలేకపోతూ ఉన్నానని బాధపడుతూ ఉండవచ్చు. వీటిని బట్టి మీకు ఒక అధైర్యము, ఒక భయము మీ జీవితంలో కలుగుతూ ఉండవచ్చు. కానీ పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము, ధైర్యముగా ఉండండి. ఎందుకు భయపడతారు? ధైర్యంగా ఉండండి. ఎందుకంటే సహాయం చేసేది దేవుడు మాత్రమే. ఈ మాటలు మరి 12 సంవత్సరములు రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీతో చెప్తున్నటువంటి మాటలు. ఆమెకున్నటువంటి బలహీనతను బట్టి, సమస్యను బట్టి ఎక్కడెక్కడికో వెళ్ళింది, ఎన్నో ప్రయత్నాలు చేసింది. చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా విఫలం చెందాయి. ఇంకా ఆమె జీవితంలో అధైర్యం, ఒక చింత, నిరుత్సాహం. అప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నప్పుడు దేవాది దేవుడు చెప్పినటువంటి మాట, పరిస్థితులను చూసి నీవు భయపడవద్దు, ధైర్యంగా ఉండు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి నీ జీవితంలో కూడా దేవుడు చెప్తున్నారు, నీకున్న సమస్యను బట్టి భయపడొద్దు, ధైర్యంగా ఉండు. యెహోషువతో కూడా దేవుడు చెప్తున్నారు, ఈ యొక్క విస్తారమైనటువంటి జనాన్ని చూసి భయపడవద్దు, పరిస్థితులను చూసి భయపడవద్దు, వీరిని ఎలా నడిపించాలి అని ఆలోచించవద్దు. మోషేకు తోడుగా ఉన్నటువంటి దేవుడను నీకు కూడా తోడుగా ఉంటానని వాగ్దానం చేశారు. ఎంత గొప్ప దేవుడండి. ఈరోజు నీ జీవితంలో కూడా నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను బట్టి నీ జీవితంలో వచ్చినప్పుడు భయపడవద్దు, అధైర్యం చెందవద్దు, కృంగిపోవద్దు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, ప్రతి విషయాలలో నేను నడిపిస్తాడు, గొప్ప సమాధానము అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు ధైర్యంగా ఉండండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా ఆయన మనలను నడిపిస్తాడు, విడిపిస్తాడు. మన కుటుంబాలలో, మన జీవితంలో గొప్ప సమాధానమును అనుగ్రహిస్తాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుల నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు, ధైర్యముగా ఉండుము. నిజమే, అనేక సమయాలలో అధైర్యము నాయన, పరిస్థితులను చూసి భయపడుతూ ఉన్నాం. కానీ ఈరోజు మాకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని ధైర్యపరచమని,
ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.